నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 థర్డ్ సెక్షన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే. దానికి ఉన్న ప్రాముఖ్యత ఏందో మీ అందరికీ తెలిసిందే. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే గ్రూప్ 1 మెయిన్స్లో 50 ప్రశ్నలు డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తున్నాయి. సో 50కి 50 మార్కులు అంటే 100% మార్కులు సంపాదించే టాపిక్ ఏదైనా ఉందా అంటే దిస్ పేపర్ 5 సెక్షన్ 3. ఎవరైతే కొంచెం వర్క్ చేస్తారో, దీని మీద ఎవరైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తారో, ఈ క్వశ్చన్ చేసిన వారికి 100% మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంచెం ప్రయత్నించినట్లయితే 50కి 50 మార్కులు సంపాదించే ఏకైక టాపిక్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఎందుకు అంటే ఇది మ్యాథ్స్ రిలేటెడ్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా కూడా 100కి 100% మార్కులు వచ్చే ఎక్కువ సబ్జెక్ట్ ఏంటి, ఎక్కువ మందికి 100కు 100% మార్కులు సబ్జెక్ట్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసింది అది మ్యాథమెటిక్స్. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో సెక్షన్ 3లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్నల గురించి కొంచెం బేసిక్స్ నేర్చుకోండి. క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా రాస్తే, కరెక్ట్గా రాస్తే పూర్తి శాతం మార్కులు వస్తాయి. మీ రైటింగ్ బాగా లేదు కదా అని మార్కులు కొట్టేసే అవకాశం లేదు, మార్కులు తగ్గించే అవకాశం లేదు. ఈ మ్యాథ్స్కు ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు రాసిన ఇన్ఫర్మేషను పేపర్ వాల్యుయేషన్ చేసే వారికి అర్థమైతే చాలు. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి అర్థమైతే చాలు. క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఆన్సర్ కరెక్ట్గా ఉంటే మీకు పూర్తి స్థాయిలో మార్కులు ఉంటాయి. అలా కాకుండా మధ్యలో తప్పులు ఉన్నట్లయితే మొత్తం కొట్టివేసి 0 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం 100కి 100% మార్కులు వచ్చే సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథ్స్. అదేవిధంగా మరొక యాంగిల్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ కూడా మ్యాథ్సే. అంటే అందులో కొంచెం తప్పు అయిందనుకోండి, సో మొత్తానికి 0 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టండి. ఇందులో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా దీన్ని సులభంగా చేయవచ్చు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఇందులో ముఖ్యంగా మీకు ఇప్పటికీ ప్రతి వీడియోలో మీకు రిపీట్ చేస్తున్నాను, ప్రతి క్లాస్లో కూడా మీకు రిపీట్ చేస్తున్నాను. మీకు ముందుగా 3 అంశాల మీద అవగాహన ఉండాలి. ఏంటి? సరాసరి మీద అవగాహన ఉండాలి. రెండవది నిష్పత్తి అనుపాతాల మీద మీకు అవగాహన ఉండాలి. నిష్పత్తి అనుపాతం మీద అవగాహన ఉండాలి. మూడవది శాతాల మీద అవగాహన ఉండాలి. నిష్పత్తి, అనుపాతము, శాతాల మీద అవగాహన ఉండాలి. ఈ 3 అంశాల మీద ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో ట్యాబులేషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సులభంగా చేయగలుగుతారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది ఈ ట్యాబులేషన్లో. పట్టికీకరణ అంటాము. సో ఇందులో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ట్యాబులేషన్లో అన్నప్పుడు పట్టిక ఏ విధంగా ఉండాలి మళ్ళీ ఒకసారి వినండి. ముందుగా టేబుల్ నెంబర్ ఉండాలి. రేపు ఎగ్జామ్లో మీకు ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి టేబుల్ నెంబర్ 1 తీసుకోండి. ఇన్ఫర్మేషను మీకు ప్యాసేజ్ రూపంలో ఇస్తారు కాబట్టి దాన్ని చదివి దానికి ఒక చక్కని టైటిల్ తీసుకోండి. టైటిల్ తీసుకున్న తర్వాత బ్రాకెట్లో అందులో ఏదైనా టైం ఇస్తే టైం అనేది రాయండి. 2017 నుండి 2016 అని రాయవచ్చు, 2018 అని రాయవచ్చు. టైం ఏ విధంగా ఇస్తే ఆ విధంగా రాయండి. 2015 నుండి 2020 వరకు. లేదా ఒక కాలేజీ నుండి విద్యార్థులందరూ టూర్కి వెళ్ళినట్లయితే ఏ సంవత్సరం వెళ్ళారు ఆ సంవత్సరం వివరాలు కానీ, లేదా ఒక కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్సో ఇంపోర్ట్సో ఇచ్చినట్లయితే అది రూపాయల్లో ఇచ్చినట్లయితే రూపాయలలో అని, లేదా టన్నులలో ఇచ్చినట్లయితే టన్నులలో అని, క్వింటాల్లో ఇస్తే క్వింటాల్లో అని పక్కన బ్రాకెట్లో రాయండి. ఫస్ట్ టేబుల్ నెంబర్ రాయండి. తర్వాత టేబుల్ నెంబర్ పక్కన టైటిల్ రాయండి. టైటిల్ వాట్, వేర్ అండ్ వెన్, ఈ 3టికి సమాధానం వచ్చే విధంగా ఉండాలి. 3టికి సమాధానం రావడం సాధ్యం కావట్లేదు, పేరు పెద్దగా అవుతున్నట్లయితే టైం అనే వర్డ్ని పక్కన పెట్టి వాట్ అండ్ వేర్కి సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. తర్వాత బ్రాకెట్లో టైం రాయండి. దాని తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో టేబుల్లో ఉండే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అని. తర్వాత మీరు టేబుల్ వేసుకున్న తర్వాత టేబుల్ వేసిన తర్వాత ఇందులో సబ్ టైటిల్స్ ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్కి సబ్ టైటిల్స్ ఉంటాయి.
వాటికి కూడా చక్కని పేర్లు సెలెక్ట్ చేయండి. జనరల్గా మనకు ఇక్కడ ఇయర్ అనేది ఉంటుంది. చాలా సందర్భంలో ఇయర్ అనేది ఉంటుంది, టైం అనేది ఉంటుంది. ఈ మొదటి కాలంలో టైం అనేది తీసుకుంటాము. ఇక్కడ టేబుల్లో ఇచ్చిన విలువల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు టేబుల్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ భాగాన్ని మనము ఇంపార్టెంట్ పార్ట్గా తీసుకుంటాము. ఎందుకంటే పూర్తి డేటా అనేది ఈ పార్ట్లోనే ఉంటుంది. దీన్ని మనము బాడీ ఆఫ్ ది టేబుల్ అంటాము. బాడీ ఆఫ్ ది టేబుల్ దాని కింద టేబుల్ సంబంధించి మీరు ఇంకా ఏమైనా అదనపు సమాచారం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, టేబుల్ కింద రాయాల్సి ఉంటుంది. అది ఫుట్ నోట్ కింద తీసుకుంటాము. అండ్ టేబుల్ ఎక్కడైనా గ్యాదర్ చేసినట్లయితే వేరే బుక్ నుండి కానీ మ్యాగజైన్ నుండి కానీ తీసుకుంటే సోర్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో కింద మనకు ఈ టేబుల్ కింద మనకేంటి ఫుట్ నోట్ అని ఉంటుంది, సోర్స్ అని ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇందులో ఉన్న ముఖ్యమైన భాగాలు ఏంటి. మొదటి భాగం ఏంటి అంటే టేబుల్ యొక్క నెంబర్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే టేబుల్కి ఒక చక్కని టైటిల్ పేరు పెట్టాల్సి ఉంటుంది. మూడవది ఏంటంటే హెడ్ నోట్ ఉంటుంది. నాలుగవది ఏంటంటే సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అడ్డు వరుసలకి నిలువు వరుసకి రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే బాడీ ఆఫ్ ది టేబుల్, అంటే ఇందులో ఆ విలువలు అనేవి మనకు వస్తాయి. బాడీ ఆఫ్ ది టేబుల్. అండ్ ద నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఏంటి అంటే ఫుట్ నోట్ అని మీకు చెప్పాను. అండ్ సెవెంత్ వన్ సోర్స్ అని మీకు చెప్పాను. అయితే ఇందులో టేబుల్ నెంబర్ కంపల్సరీ ప్రతి టేబుల్కి మీరు తీసుకోవాలి. ప్రతి టేబుల్కి నేమ్ అనేది కంపల్సరీ ఉండాలి. హెడ్ నోట్ అనేది ఆప్షనల్, అవసరం అయితే తీసుకోండి, లేకుంటే వదిలేయండి. అండ్ సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. బాడీ ఆఫ్ ది టేబుల్ మొత్తం కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అది ఉండాల్సిందే. అండ్ ఫుట్ నోట్ అండ్ సోర్స్, ఈ మూడు హెడ్ నోట్, ఫుట్ నోట్ అండ్ సోర్స్, ఈ మూడు అంశాలు ఆప్షనల్, అవసరం అయితేనే తీసుకుంటాము. అవసరం లేకుంటే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ పార్ట్. సో ఇందులో మనకు ఈ టేబుల్లో గుర్తుంచుకోవాలి. మీకు గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను క్వశ్చన్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అని. ఏంటి, మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ట్యాబులేషన్ పట్టికీకరణ నుండి క్వశ్చన్లు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి విభాగం ఏంటి, రెండవ విభాగం ఏంటి. మొదటి విభాగం ఏంటి అంటే వారే ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో కొంత డేటా కూడా ఇస్తారు. ఆ డేటా ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అంటే ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలకి మీరు సమాధానం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున, అంటే 5 2 10 మార్కులు వస్తాయి. సో సెకండ్ కేటగిరీ ఏంటి, ప్యాసేజ్ ఇచ్చి దాన్ని టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయాలి. సో ముందుగా ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ టేబుల్ ఇచ్చి టేబుల్ మీద క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చో చూద్దాం. సో ముందుగా రాయని ఒక టేబుల్ నోట్ చేసుకోండి. టేబుల్ నెంబర్ 1. సో XYZ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య అని ఒక టేబుల్ మనకి ఇవ్వడం జరిగింది. పక్కన బ్రాకెట్లో 2016 నుండి 2020 వరకు అని ఇవ్వడం జరిగింది. XYZ అనే ఒక కంపెనీలో 2016 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య అని మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ మనము ఇయర్, సంవత్సరం తీసుకుంటున్నాము. 2016 నుండి 2020 వరకు 16, 17, 18, 19, 2020 వరకు ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగుల సంఖ్యని మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగుల సంఖ్య కూడా డిపార్ట్మెంట్ల ఆధారంగా ఇచ్చారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అని ఇలా డిపార్ట్మెంట్ల ఆధారంగా డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగుల సంఖ్య ఇవ్వడం జరిగింది.
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 2016లో 250, 300, 350, 400, 450, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 20, 25, 30, 30, 30, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 10 మంది, 15 మంది, 20 మంది, 20 మంది, 20 మంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 200, 250, 300, 350, 400 ఈ విధంగా టేబుల్ ఇచ్చారు. ఈ విధంగా టేబుల్ ఇచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు, ఇప్పుడు టేబుల్ నేను చూపించినట్టు ఆ విధంగా టేబుల్ ఇచ్చి అందులో ఉన్న విలువలని ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందులో ఉన్న విలువల ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఎన్ని అంటే మ్యాక్సిమం 5 క్వశ్చన్లు అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటుంది. సో క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారు, వాటిని మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే 1 మార్క్ వస్తుంది, ఏ విధంగా చేస్తే 2 మార్కులు వస్తాయి. ప్రతి ప్రశ్నకి గరిష్టంగా 2 మార్కులే కాబట్టి చూద్దాం. సో ముందుగా ఒక క్వశ్చన్ రాయండి. XYZ కంపెనీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే XYZ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్య ఎంత, సరాసరి ఉద్యోగుల సంఖ్య ఎంత అని అడిగారు. XYZ కంపెనీలో ఇచ్చిన కాల వ్యవధిలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్య ఎంత. ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ ది గివెన్ టైం పీరియడ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చారు. దీనికి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు ఉంటాయి అంటే 2 మార్కులు. 2 మార్కులు అంటే కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు, ఇచ్చిన ఆప్షన్లు చూసేసి, అంటే ఎగ్జామ్లో ఆప్షన్ అనేది ఉండదు, గ్రూప్ 1 మెయిన్స్లో ఆప్షన్స్ ఉండవు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఇదే క్వశ్చన్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా రావచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తే కింద 4 ఆప్షన్లు ఇస్తారు. ఇచ్చిన ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు చేయాలి. కానీ ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ప్రజెంట్ మనము గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాము. మెయిన్స్లో ఈ ప్రశ్న వస్తే మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా స్టెప్స్ రాయాల్సిందే. డైరెక్ట్ మీరు ఆన్సర్ రాశారనుకోండి, అఫ్కోర్స్ మీ ఆన్సర్ కరెక్ట్ కావచ్చు, మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ క్యాండిడేటే, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మ్యాథ్స్లో మీరు బాగా చేయగలుగుతారు. అయితే అలాంటి మీరు డైరెక్ట్ కింద సింగిల్ లైన్లో ఒక నెంబర్ ఆన్సర్ రాశారు అనుకోండి, అప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసేవారు 2 మార్కులకి 1 మార్క్ వేయవచ్చు, లేదా హాఫ్ మార్క్ కూడా వేయవచ్చు. ప్రతి మార్కు చాలా విలువైనది. మిత్రమా, గ్రూప్ 1 మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ రాసేటప్పుడు నేను చెప్పిన పద్ధతులు ఫాలో కాండి. పూర్తి స్థాయిలో మార్కులు పొందే ప్రయత్నం చేయండి. తెలిసి పొరపాటు చేయకూడదు. సో ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎలా చేయాలి, ఎగ్జామ్కి ఎలా చేయాలి అంటే, సో ముందుగా ఏమడిగారు, XYZ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సరాసరి ఉద్యోగుల సంఖ్య ఎంత. సో సరాసరి ఫార్ములా రాసుల మొత్తము బై ఫార్ములా రాయండి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ద యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంగ్లీష్ మీడియం, ద యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాని కింద ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది 1 పేజీ 2 పేజీలు ఉండేది ఏమీ కాదు, 1 పేజీ 2 పేజీలు ఉండేది ఏమీ కాదు. జస్ట్ సింగిల్ లైన్, మ్యాక్సిమం 2 లైన్స్, అంతకు మించిపోతే 3 లైన్స్ దాటదు. 2 మార్కుల ప్రశ్నలో మీకు ఆన్సర్ ఎంత ఉంటుంది, 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ ప్రశ్నకి ఫస్ట్ ఫార్ములా రాశారు, 1 లైన్ అయిపోయింది. నెక్స్ట్ సరాసరి అయినప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సరాసరి సంఖ్య ఎంత అని అడిగారు. సో అందులో ఆ విలువలు రాయండి. 250 ప్లస్, ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇచ్చారు 250 ప్లస్ 300 ప్లస్ 350 ప్లస్ 400 ప్లస్ 450 బై మొత్తం ఎన్ని రాసులు ఇచ్చారు, 5 ఇచ్చారు. బై 5 ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేసి బై 5 చేయాలి. వీటిని ఏ విధంగా యాడ్ చేయాలి అంటే, ముందు హండ్రెడ్స్ తీసుకోండి. 350 ప్లస్
400 ప్లస్ 450, ముందు 100 తీసుకోండి. 400 ప్లస్ 3 700, 7 ప్లస్ 3 1000 ప్లస్ 3 ప్లస్ 2 500, 1500. 1500 ప్లస్ ఎన్ని 50లు ఉన్నాయి? 1 2 3 3 50లు ఉన్నాయి అంటే 150. 1500 ప్లస్ 150 ఎంత? 1650. 1650/5. 1650/5. దీన్ని మీరు 5 చేత డివైడ్ చేసినట్లయితే 5 ముళ్ళ 15 1 ఉంటుంది. 1 5 15. సో నెక్స్ట్ మనం టోటల్ ఒకసారి టోటల్ చేయండి. 250 300 350 400 450. 4 ప్లస్ 4 8. 8 ప్లస్ 2 10. 10 ప్లస్ 3 13 ప్లస్ 3 16. 1600 ప్లస్ 3 50లు 1750. 1750/5. సో 5 ముళ్ళ 15. 5 ముళ్ళ 15 25 ఉంటుంది. 5 5ల 25 0. సో సరాసరి ఎంత వచ్చింది? 350. మీరు ఈ విధంగా రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు వస్తాయి ఈ ప్రశ్నకి. ఎందుకంటే దీనికి కేటాయించింది 2 మార్కులు. సో ఇలా మీరు ఏం చేశారు? మొదట ఫార్ములా రాశారు, తర్వాత క్యాలిక్యులేషన్ చేశారు, తర్వాత సింప్లిఫై చేశారు. 3 లైన్స్లో మీకు 2 మార్క్స్ వస్తుంది. సేమ్ ఇదే ప్రశ్న మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇదే ప్రశ్న వచ్చినట్లయితే దీన్ని చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అంటే 5 సెకండ్లు. 5 సెకండ్లలో చేయవచ్చు. 5 సెకండ్లు ఎలా చేయవచ్చు అంటే కొన్ని బేసిక్స్ మీకు తెలిసి ఉంటే, కొన్ని ప్రాథమిక అంశాలు మీకు తెలిసి ఉన్నట్లయితే ఇది చేయవచ్చు. సరాసరి సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు? 250 300 350 400 450ల సరాసరి ఎంత అని అడిగారు. అదేగా మనం చేయాల్సింది. సో ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలి అంటే జనరల్ గ్రాడ్యుయేట్, ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ ఏం చేస్తారు అంటే ఈ 5 నెంబర్లని టోటల్ చేసి 5 చేత డివైడ్ చేస్తారు. అది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయితే. మెయిన్స్లోనే తప్పదు, ఎవరైనా ఆ విధంగా చేయాల్సిందే. 2 మార్కులు మీకు రావాలంటే అన్నీ రాయాలి, రాసుల మొత్తం రాయాలి, బై 5 చేయండి, వాటిని టోటల్ చేసి 5తో డివైడ్ చేయండి. కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు టైం చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువ టైంలో ఎలా చేయాలి అంటే 250 300 350 400 450ల సరాసరి ఎంత? 5 సెకండ్లు ఆన్సర్ చెప్పవచ్చు. మధ్య విలువ 350 అని. మధ్యలో ఉన్న విలువ మిడిల్ నెంబర్ 350 అని ఎలా చెబుతున్నాము అని మీకు డౌట్ రావచ్చు. గుర్తుంచుకోండి, మీకు 10వ తరగతిలో శ్రేణులు అనే ఒక టాపిక్ ఉంది. 10వ తరగతిలో శ్రేణులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి. అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి. అంకశ్రేణి అంటే అర్థం ఏంటి అంటే ఒక సిరీస్లో ఇచ్చిన సంఖ్యల మధ్య వ్యత్యాసము సేమ్ ఉంటే దాన్ని అంకశ్రేణి అంటాము. అంటే కొన్ని నెంబర్లు ఇచ్చారు, వాటి మధ్య డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది అనుకోండి, దాన్ని అంకశ్రేణి అంటాం. ఉదాహరణకి ఏంటి అంటే సహజ సంఖ్యలు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ సహజ సంఖ్యలు. ఏ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసమైనా ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉంటుంది. 2 - 1 ఎంత? 1. 3 - 2 ఎంత? 1. 4 - 3 ఎంత? 1. ఎప్పుడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందో దాన్ని మనం అంకశ్రేణి అంటాము. సరి సంఖ్యలు అంకశ్రేణిలో ఉంటాయి. 2 4 6 8 10 డిఫరెన్స్ 2 2 ఉంటుంది, అది అంకశ్రేణిలో ఉంటుంది. బేసి సంఖ్యలు అంకశ్రేణిలో ఉంటాయి. 1 3 5 7 9 డిఫరెన్స్ 2 కాబట్టి అంకశ్రేణిలో ఉంటాయి. 5 యొక్క గుణిజాలు, అది కూడా అంకశ్రేణిలో ఉంటుంది. 5 గుణిజాలు ఏంటి? 5 10 15 20 25 30 35 డిఫరెన్స్ ఎప్పుడు 5 మాత్రమే వస్తుంది కాబట్టి అంకశ్రేణిలో ఉంటుంది. సో ప్రజెంట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సరాసరి సంఖ్య ఎంత అని అడిగారు. ఇది కూడా అంకశ్రేణిలో ఉంది. 250 300 350 400 450 డిఫరెన్స్ ఎంత ఉంది? 50 50 50. సో ఎప్పుడైనా ఏదైనా ఒక సిరీస్లో డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే అది అంకశ్రేణిలో ఉంది అని మనం చెప్పవచ్చు. అంకశ్రేణిలో ఉన్నప్పుడు అందులో ఎన్ని రాసులు ఉన్నాయో చూడండి. రాసులు అంటే నెంబర్స్. అందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయండి. అంటే ఒకవేళ రాసుల సంఖ్య బేసి అయితే మధ్యలో ఒకే ఒక్క నెంబర్ ఉంటుంది. నో డౌట్ డైరెక్ట్గా చెప్పవచ్చు అదే వాటి సరాసరి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి. 5 నెంబర్స్ ఉంటే వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్?
ఈ థర్డ్ నెంబర్ మిడిల్ అవుతుంది, ఆ సంఖ్యల యొక్క సరాసరి ఈ మిడిల్లో ఉన్న నెంబరే అవుతుంది. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసుల సంఖ్య ఈవెన్ ఉంది అనుకోండి, సరి సంఖ్య ఉంది అనుకోండి, ఈవెన్ ఉన్నట్లయితే మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సరాసరి వాటి అన్ని సంఖ్యల సరాసరి అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకా సులభమైన చిట్కా ఏంటి అంటే, ఉదాహరణకు చూడండి, ఈ క్వశ్చన్ చేయడానికన్నా ముందు ఉదాహరణకి 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉన్నాయి. ఎందుకు? వీటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు 1 1 1 ఉంది. సో అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఇందులో ఎన్ని రాసులు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ ఉంటే మిడిల్లో ఉన్న నెంబరే వాటి యొక్క సరాసరి అవుతుంది. యావరేజ్ ఎంత? 4 అవుతుంది. వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. డౌట్ ఉందా? చూడండి, 6 + 4 ఎంత? 10. 2 + 3 5, 5 + 5 10. టోటల్ చేసి ఎంత వచ్చింది? 20 వచ్చింది. టోటల్ 20 వచ్చింది. 20/5 ఎంత? 4 వస్తుంది. ఉదాహరణకి 3 6 9 12 15, 3 6 9 12 15 ఇవి కూడా అంక శ్రేణిలో ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు 3 3 ఉంది. సో వీటి సరాసరి ఎంత అంటే, ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లు ఉంటే మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటి? 9. కాబట్టి వీటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. అలా కాకుండా 18 21 మరొక 2 నెంబర్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 7 సంఖ్యలు ఉన్నాయి. 7 సంఖ్యలు ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఎంత? 12. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. 21 24. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 3 6 + 2 8 నెంబర్లు ఉన్నాయి. ఒకవేళ సరి సంఖ్య అయితే, ఒక సిరీసు అంక శ్రేణిలో ఉంది, అందులో నెంబర్స్ సరి సంఖ్యలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? మధ్యలో ఉన్న 2 నెంబర్ల సరాసరి తీసుకోవాలి. ఇటు 3 నెంబర్లు తీసేసాము, ఇటు 3 నెంబర్లు తీసేసాము. మధ్యలో ఉన్న 2 నెంబర్లు ఏంటి? 12 + 15. ఆ మొదటి మధ్యలో ఉన్న 2 నెంబర్ల సరాసరి తీసుకోవాలి. 12 + 15/2 ఎంత అవుతుంది? 27/2. 27/2 అంటే ఎంత అవుతుంది? 27/2 సో 13.5 అవుతుంది. ఇది కూడా, ఈ కష్టం కూడా మీరు పడవద్దు. మన యొక్క టీశాట్ విద్యార్థులు అందరికన్నా ముందు ఉండాలి. ఇది కూడా చేయకుండా సింపుల్గా ఎలా చేయాలి? ఒక సిరీసు అంక శ్రేణిలో ఉంది. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, వాటి సరాసరి ఎంత అంటే, అందులో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, బేసి సంఖ్యలో ఉన్నాయా, సరి సంఖ్యలో ఉన్నాయా అని కూడా మీరు చూడకండి. అన్నిటికీ ఒకటే ఫార్ములా. మరొక అద్భుతమైన రహస్యం మీకు చెప్తాను. ఒక సిరీసు అంక శ్రేణిలో ఉన్నట్లయితే వాటి సరాసరి ఎంత అంటే, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంతే. A + L/2. వాట్ ఈజ్ ఏ? ఏ అంటే ఫస్ట్ నెంబర్, ఎల్ అంటే ఏంది? లాస్ట్ నెంబర్. A + L/2. ఇప్పుడు 3 6 9 12 15 18 21 24 సరాసరి ఎంత? ఇది సరి సంఖ్య అనుకున్నాం కాబట్టి మధ్యలో ఉన్న నెంబర్లు 12 + 15/2 చేసాం. ఇవన్నీ కౌంట్ చేయడానికి మీకు టైం పడుతుంది. మీ యొక్క టైం సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి మొదటి నెంబరు ప్లస్ చివరి నెంబరు బై 2 చేయండి. 3 + 24 27/2 అవుతుంది. అంటే 13.5 అవుతుంది. వచ్చిందా లేదా? ఆన్సర్స్ మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 2 3 4 5 6 అని చెప్పాను. అవన్నీ యాడ్ చేసి బై 5 చేసి 4 వచ్చింది. లేదా ఇవి బేసి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మధ్యలో నెంబర్ యావరేజ్ 4 అని చెప్పాం. ఇదంతా అవసరం లేదు. అందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సిరీసు అంక శ్రేణిలో ఉన్నట్లయితే మొదటి నెంబరు ప్లస్ చివరి నెంబరు బై 2 చేయండి. ఇప్పుడే మనం చేసిన ఎగ్జాంపుల్లో 2 3 4 5 6 అన్నప్పుడు మొదటి నెంబరు 2, చివరి నెంబర్ 6. ఈ రెండింటి యొక్క సరాసరి ఎంత? 2 + 6/2 అంటే 8/2 అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఈ విధంగా మీరు చేయాలి. సో ప్రీవియస్ క్వశ్చన్ XYZ కంపెనీ సరాసరి ఎంత అంటే మనం చేసాము 350 వచ్చింది. ఇందులో రెండవ ప్రశ్న రాయండి. ఈ టేబుల్ చూసి దీని మీద రెండవ ప్రశ్న రాయండి. సెకండ్ క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో
ఇచ్చిన కాల వ్యవధిలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రెండవ ప్రశ్న, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏ సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ శాతము పెరిగింది? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం పెరిగింది అని ఒక క్వశ్చన్ అడిగారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం పెరిగింది అంటే ఒకసారి గుర్తుంచుకోండి. ఉదాహరణకి మీరు మీ యొక్క నెక్స్ట్ బర్త్డేకి 1,00,000 రూపాయలు ఎవరికైనా ఒకే ఒక వ్యక్తికి డొనేట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలని మీ బర్త్డే సందర్భంగా ఒక వ్యక్తికి డొనేట్ చేయాలి అనుకున్నారు. ఎవరికి డొనేట్ చేయాలి? ఒక జెన్యూన్ పర్సన్కు డొనేట్ చేయాలి అనుకున్నారు. ఉదాహరణకి మీ దగ్గరలో మీరు వెళ్తున్న కాలనీలో ఒక బెగ్గర్ ఉన్నారు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేశారు. ఆ బెగ్గర్కి 1,00,000 రూపీ ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? ద పర్సన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారికి 1,00,000 రూపీ అనేది చాలా చాలా పెద్ద అమౌంట్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ పర్సన్, ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న వ్యక్తి, నెలకు 10,000 రూపాయల వేతనం అనుకుందాం. అతనికి ఇస్తే ఎలా ఉంటుంది అని మీ ఆలోచన ఉంది. అతనికి ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెలకు 10,000 ఒకేసారి మీరు గిఫ్ట్గా 1,00,000 ఇస్తున్నారంటే 10 టైమ్స్ అవుతుంది. దట్ పర్సన్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. థర్డ్ పర్సన్ తీసుకున్నారు, ఒక కంపెనీలో ఒక మేనేజర్, అతని యొక్క శాలరీ నెలకు 60,000 అనుకుందాం. 60,000 శాలరీ వచ్చే వ్యక్తికి 1,00,000 ఇస్తే ఓకే, అతను కూడా పర్లేదు, నాకు కొంచెం అమౌంట్ కలిసి వస్తుంది కదా అనుకుంటాడు. అలా కాకుండా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చారు. అతని యొక్క టర్న్ ఓవర్ కొన్ని వేల కోట్లలో ఉందనుకోండి. అతనికి ఇవ్వాలని మీరు 1,00,000 రూపీ ఇవ్వాలని అతని దగ్గరికి వెళితే తీసుకోవడానికి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఎందుకు? సేమ్ అదే 1,00,000 రూపీ ఒక బెగ్గర్కి పెద్ద అమౌంటు, ఒక మిలియనీర్ కానీ బిలియనీర్ కానీ వెళ్తే మీకు తీసుకోవడానికి టైం కూడా ఇవ్వడం లేదు. కారణం ఏంటి అంటే వారికి ఆ అమౌంట్ చిన్నది. సో ఒక పెద్ద వ్యక్తి దృష్టిలో 1,00,000 అనేది చిన్న అమౌంట్, ఒక చిన్న వ్యక్తి దృష్టిలో 1,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేయకుండా మనం చేయవచ్చు. కానీ ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే ఇయర్ బై ఇయర్ చేయాలి. సో ముందు క్యాలిక్యులేషన్ చేయకుండా ఓవరాల్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామో చూద్దాం. చూడండి, 2016 నుండి 2017 50 మంది పెరిగారు. 17 నుండి 18 50 మంది, 18 నుండి 19 అంటే ప్రతిసారి కూడా 50 పెరుగుతున్నారు. అయితే ఏది బిగ్గెస్ట్ నెంబర్? ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగారు? ఒకవేళ శాతం అనే వర్డ్ లేకుంటే అన్నీ సమానం అని చెప్తాం. శాతము అన్నప్పుడు అందులో మార్పు కనబడుతుంది. ఎంత మార్పు అంటే 250తో పోలిస్తే 50 అనేది చాలా పెద్దది. 400తో 50 పోలిస్తే అది చిన్నగా కనబడుతుంది. సో కాబట్టి 2017 అని మనం వెంటనే సమాధానం చెప్పవచ్చు. 2017 చెప్పవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆ విధంగా చెప్పకూడదు. మీరు పర్సంటేజ్ ఎంతో చూడాలి. 2016 చేయకండి, ఎందుకంటే 2015 డేటా లేదు. 15 నుండి 16 ఎంత పెరిగిందో మనకి ఇవ్వలేదు. సో 2017లో ఎంత పెరిగింది? పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. 250 నుండి 300 అంటే 50 మంది పెరిగారు బై 250 ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 51 50, 55 250, 5 1 5 20. సో 20% పెరిగింది. 2018లో మనం చూసినట్లయితే 17 నుండి 18 300 నుండి 350 అంటే 50 మంది పెరిగారు. 50 బై బేస్ ఇయర్ 300 అంటే దానికన్నా ముందు ఇయర్ చూడాలి. ఇంటూ 100, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. 50/3, 3 1 3 20 ఉంటుంది. 3 6 18, 16.66% అవుతుంది. 2019లో చూడండి, 2018తో పోలిస్తే 19లో 350 నుండి 400 అంటే 50 మంది పెరిగారు. దేంతో పోల్చాలి? 350తో. 50/350 ఇంటూ 100, 0 క్యాన్సిల్ చేయండి. 5 1 5, 5 7 35. సో 100/7, 100/7 అంటే ఎంత అవుతుంది? 7 1 7, ఇక 3 0 30, 7 4 28, 7 4 28, ఇంకా 2 ఉంటుంది. డెసిమల్ పెట్టుకొని 2 పక్కన 0 రాస్తే 20 అవుతుంది. 7 2 14, 14 అన్నప్పుడు 6 ఉంటుంది, 60 అంటే 14.28%. 2020లో
2019 నుండి 2020 ఎంత శాతం పెరిగింది? 400 నుండి 450 అంటే 50 మంది పెరిగారు. బై ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయాలి కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? 400. 50/400 ఇంటూ 100. సో ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 50/4 అంటే 25/2. 25/2 అంటే 12.5 అవుతుంది. సో ఈ 4 విలువలో ఏది పెద్దగా ఉంది? 20% పెద్దగా ఉంది కాబట్టి 2017లో ఎక్కువ శాతం పెరిగింది అని మనం చెప్పవచ్చు. 2017లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఈ విధంగా మెయిన్స్లో వస్తాయి. మరికొన్ని క్వశ్చన్లని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.